Hello viewers, welcome to Miracle World YouTube channel. I am your Manusri. ఇప్పుడు మీరు వినబోయే కథ నీ ఆశయం నా ప్రయాణం చివరి భాగం. అనిల్ సార్ అని ఒక చిన్నవాడు పాఠశాలలో ఉన్న మిత్రుడు మురళి కేక వేశాడు. మీకు ఒక శుభవార్త వచ్చింది. అనిల్ విచిత్రంగా అతన్ని చూశాడు. మరి ఏమైంది? మీ పాఠశాల టీచర్ శ్రావణి అక్క గురించి మాట్లాడే వీడియో సోషల్ మీడియాలో వచ్చింది. అనిల్ ఉలిక్కిపడ్డాడు. ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియో అది మీ అక్క గురించి. మీరు ఆమె కోసం చేసిన త్యాగం గురించి. పాఠశాల ప్రారంభించినప్పుడు మీరు చెప్పిన మాటలు విన్నాక చాలామంది మా ఊరిలో మంచిగా మారిపోయారు. అంతేకాక మరికొంతమంది నిన్ను స్ఫూర్తిగా భావిస్తారు. అనిల్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో అనిల్ తన ప్రియమైన అక్క శ్రావణి గురించి ఆలోచిస్తూ ఆమె జీవితంతో ఎలా తన జీవితం ముడిపెట్టుకున్నాడో తెలుసుకున్నాడు. ఇక అనిల్ అక్క ఎప్పటికీ హృదయంలో ఉందని, ఆమె దృష్టిలో ఆయన ప్రయాణం సాగుతుందని తెలియజేసి అడుగు ముందుకు వేస్తున్నాడు. ప్రతి పాఠం చివరిగా ఒక గొప్ప నిర్ణయానికి చేరుకుంటుంది. అనిల్ తన జీవితాన్ని మరింత సరికొత్తముగా జీవించాలనుకున్నాడు. అలానే మంజు కూడా ఎప్పటికప్పుడు అక్కలాంటి ఆశావహతతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకుంది. శ్రావణి అక్క ప్రేమ, ఆమె ఆత్మ ప్రతిభ ఇద్దరి జీవితాలను ఒకటిగా మిళితమై అలాగే అనిల్కు చలామణి చేస్తున్న పరిణామంలో సంపూర్ణంగా జీవితం గడుస్తుంది. కాలం గడిచింది. శ్రావణి విద్యానిలయం ఇప్పుడు మండలంలోనే పేరొందిన పాఠశాలగా ఎదిగింది. అనిల్ చూపు ప్రతి విద్యార్థిపై ఉండేది. వాళ్లలో తన చిన్నతనాన్ని చూస్తూ, తన అక్క శ్రావణిని చూస్తూ ప్రేమతో కాలాన్ని గడిపేవాడు. ఒకరోజు పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. పిల్లలందరూ తమ తమలో ఉన్న కలలను వ్యక్తపరిచారు. అందరికంటే ముందుగా నిలిచింది మంజు. ఆమె తాను రాసిన ఒక నాటికను స్టేజ్పై ప్రదర్శించింది. కథలో ఒక అక్క తన తమ్ముడిని పెంచేందుకు చేసిన త్యాగాలు, తమ్ముడు చివరికి తన అక్క పేరును ఎలా కాపాడాడో చూపించింది. నాటకం ముగిసిన వెంటనే ప్రేక్షకుల్లో కళ్లలో నీళ్లు తిరిగాయి. అనిల్ మాత్రం స్టేజ్ వద్దకు వచ్చి మంజును దగ్గరికి తీసుకుని ఆత్మలోంచి మాట్లాడినట్టుగా అన్నాడు. నిన్ను చూసినప్పుడల్లా అక్క నన్ను చూస్తుందనిపిస్తుంది. నీవు నాకో విద్యార్థిని కాదు. నీవు నా అక్క ఆశయానికి రూపం. మంజు కళ్లలో కాసిన కన్నీటిని తుడుచుకుంటూ మెల్లగా నవ్వింది. మీరు చెప్పిన ప్రతి మాట నా జీవితాన్ని మార్చేసింది సార్. మీ అక్కవల్లే మీరు ఇలా ఉన్నారు. నేను మీ వల్ల ఇలా ఉన్నాను. ఆ రోజు రాత్రి అనిల్ తన గదిలో శ్రావణి ఫోటో ముందు కూర్చుని మెల్లగా ఇలా అన్నాడు. అక్కా, నీ పేరుతో నేను నిర్మించిన ఈ పాఠశాల ఇప్పుడు చాలామందికి ఆశ. నీ ప్రేమను నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు నన్ను ఎలా ప్రేమించావో నేను వీళ్లను అలాగే ప్రేమిస్తాను. అయితే జీవితం ఒక్కసారిగా మార్పు వచ్చింది. అనిల్కు పెద్ద కంపెనీ నుండి ఉద్యోగ ఆఫర్ వచ్చింది. విదేశాల్లో చాలా భారీ వేతనం. అతను కొద్దిసేపు ఆఫర్ లేఖ చూసి మూతపెట్టాడు. పక్కనే ఉన్న మంజు అడిగింది, మీరు వెళ్ళిపోతున్నారా సార్? అనిల్ మెల్లగా నవ్వుతూ ఇలా అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కా పేరు ఉన్న ఈ పాఠశాల నాకు వదిలేది కాదు. నాకెక్కడ న్యాయం జరిగిందంటే అదే స్థలం నా స్థానం అవుతుంది. ఇది నా జీవిత ధర్మం. చలికాలపు ఒక ఉదయం. కొంత మబ్బు, కొంత నిశ్శబ్దం. అనిల్ తన ప్రీతిపాత్రమైన శ్రావణి విద్యానిలయం లో రూటీన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పాఠశాల రోజురోజుకు ఎదుగుతోంది. కాని అతని హృదయం లోపల మాత్రం ఒక వెలితి ఎప్పటికీ తగ్గలేదేమో. అతను తరచూ తన అక్క శ్రావణి రాసుకున్న పాత డైరీని చదువుతుండేవాడు. ఒకరోజు ఆమె డైరీలో చివరి పేజీలో కనిపించింది. నాకు తెలియదు నా తమ్ముడు ఎలా ఉంటాడో. కాని ఒక్క ఆశ, నా జీవితాన్ని గుర్తుపెట్టుకునే పని ఒక్కటైనా చేస్తే చాలు. ఆ మాటలు చదివిన తర్వాత అనిల్ ఆలోచించలేడు. ఆ రోజు రాత్రి అనిల్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం, అతను తన పాఠశాల ఆధ్వర్యంలో శ్రావణి ఫౌండేషన్ ప్రారంభించాడు. దేశమంతా నిరాధార బాలికల చదువు కోసం పనిచేసే సంస్థ. దీని ద్వారా శ్రావణి పేరుతో అనేక మంది బాలికలు ఉచిత విద్య, అవసరమైన హాస్టల్ సదుపాయాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది శ్రావణి జయంతి రోజున శ్రావణి గౌరవ పురస్కారం ఇవ్వడం ప్రారంభించాడు. మొదటి అవార్డు ఎవరికి ఇచ్చాడో తెలుసా? మంజుకి. ఆమె ఇప్పుడు ప్రభుత్వ డాక్టర్. అదే ఊర్లో, అదే పాఠశాల దగ్గరే
ప్రతి ఆదివారం వస్తూ ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తోంది. అవార్డు అందుకుంటూ మంజు స్టేజ్ మీదే కన్నీళ్లతో మాట్లాడింది. నాకు తల్లిదండ్రులు లేరు. కాని ఓ అక్కలా నన్ను ప్రేమించిన గురువు ఉన్నాడు. ఈ పాఠశాల, ఈ పేరు నా జీవితం మార్చేశాయి. ఆ రోజు అనిల్ పక్కన ఉన్న శ్రావణి ఫోటోను చూసి మెల్లగా నవ్వాడు. అక్కా, నీవు లేకపోయినా నీవు నాతో ఉన్నావు. నీ కలను నేను నెరవేర్చాను. ఇప్పుడైనా నువ్వు ఓసారి కళ్ల ముందు కనిపిస్తే ఒకసారి చెబుతా, నువ్వు లేని లోకమే నాకు లేదు అని. అతని మనసులో ఆ మాటలు అల్లుకుపోయిన గానం వలె మారాయి. పక్కనే చిన్నపిల్లల శబ్దాలు, చిరునవ్వులు శ్రావణి ఆశయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. For more videos, please like, share and subscribe to my channel and press the bell icon.